నమస్తే, నేను అశోక్. జనసేన మంత్రుల్ని టీడీపీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేస్తున్నారా? కొన్ని సంఘటనలు చూస్తుంటే అది నిజంగానే అవును అనేటువంటి పరిస్థితికి దారితీస్తూ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఒక పక్క మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం మీద పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. వైసీపీ ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు పదే పదే ఆ అంశాల మీద మాట్లాడుతూ వస్తున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సైతం మెడికల్ కాలేజీల అంశం మీద పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఒకవేళ వాటిని ప్రైవేటీకరణ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసి ప్రభుత్వంలోకి తీసుకుంటామని చెప్పేసి ఒక పక్క వైసీపీ నుంచి దాటి పెరుగుతూ ఉంటే, మరోపక్క జనసేన మంత్రులకి టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య గొడవలు అసెంబ్లీలో తారాస్థాయికి చేరుతూ ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బోండా ఉమ అసెంబ్లీలో నిలదీసినటువంటి ప్రక్రియ కావచ్చు, ఆ తర్వాత ధూళిపాల్ నరేంద్ర నాదెండ్ల మనోహర్ని నిలదీసినటువంటి ప్రక్రియ కావచ్చు, నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ని నిలదీసినటువంటి ప్రక్రియ కావచ్చు. ఇవన్నీ చూస్తూ ఉంటే జనసేనకు సంబంధించిన మంత్రులని టీడీపీ ఎమ్మెల్యేలు వాంటెడ్లీ టార్గెట్ చేశారనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాస్తవానికి ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ని చూసుకున్నా, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా కూడా ముగ్గురు కూడా మేము క్రీమ్ లెవెల్ లేయర్లో చాలా కీలకంగా ఉన్నాము, మరో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాము, మరో 30 ఏళ్ల పాటు కలిసి పొత్తులోనే ఉంటాము, పొత్తులోనే రాజకీయం చేస్తాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసము కూటమి నడుం కట్టిస్తుంది, కూటమి ముందుకు వెళ్తుందంటూ కూడా పదే పదే మాట్లాడుతున్నారు. కానీ లోకల్లో కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించి మంత్రులకు సంబంధించిన ప్రక్రియ చూసుకుంటే అలా కనిపించట్లేదు. తీవ్ర స్థాయిలో వాళ్ళు చేసినటువంటి విమర్శలను కూడా మనం చూస్తూ ఉన్నాము. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి చైర్మన్గా ఉన్నటువంటి ఒక అధికారి మేము వెళ్ళి ఒక వినతి పత్రాన్ని ఇచ్చో, లేదంటే మా నియోజకవర్గానికి సంబంధించి పొల్యూషన్కి సంబంధించిన వ్యవహారాల మీద ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, దాని మీద మీరు చర్యలు తీసుకోమని చెప్పేసి మేము అడిగినప్పటికీ కూడా మీరు ఏదైనా సమస్య ఉంటే పవన్ కళ్యాణ్కి చెప్పండి, పవన్ కళ్యాణ్ మాకు అప్డేట్ చేస్తాడు, దానికి సంబంధించి మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆ అధికారి మాట్లాడుతున్నాడని చెప్పేసి ఆ అధికారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి తన శాఖకు సంబంధించినటువంటి అధికారి మీద బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా దారితీస్తూ వచ్చి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆ శాఖకు సంబంధించి ఆ అధికారికి సంబంధించి రివ్యూ చేయటము, ఏం జరిగిందని చెప్పేసి మాట్లాడటం కూడా మనం చూస్తూ వచ్చాము. ఆ తర్వాత కందుల దుర్గేష్ గారు, సినిమాటోగ్రఫీ మంత్రికి సంబంధించిన కందుల దుర్గేష్ గారు ఆంధ్రప్రదేశ్లో సినిమాటోగ్రఫీ శాఖని విస్తరించడానికి విశాఖలోకి సంబంధించి సినిమాటోగ్రఫీకి సంబంధించిన స్టూడియోలు కట్టడం కావచ్చు, అక్కడ షూటింగ్లకు సంబంధించిన పర్సంటేజ్ పెంచడం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా షూటింగ్లు విపరీతంగా పెంచాలని చెప్పేసి పదే పదే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ సినిమా శాఖకు సంబంధించి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది ప్రముఖుల పేరుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తూ వచ్చింది. ఆ ప్రముఖుల పేరుని సూచిస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ లెటర్లో బాలకృష్ణ గారి పేరు 9వ నెంబర్లో ఉందండి. ఆ 9వ నెంబర్లో ఉండటాన్ని బాలకృష్ణ గారు సహించలేకపోయారు. నిన్న డైరెక్ట్ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని తిడుతూ బాలకృష్ణ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారి మీద కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎవడు వాడు నా పేరుని 9వ నెంబర్లో పెట్టిందంటూ కూడా డైరెక్ట్గా మంత్రి గారి టార్గెట్గానే మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ వచ్చాము. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు, కీలక శాఖను కూడా ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో రేషన్ బియ్యానికి సంబంధించి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్ళిపోతూ ఉన్నాయి, వైసీపీ ఎమ్మెల్యేలందరూ రేషన్ బియ్యాన్ని విపరీతంగా అమ్ముకుంటూ ఉంటున్నారని చెప్పేసి పదే పదే జనసేనకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడుతూ వచ్చారు. సో ఇప్పుడు కూడా అదే తరహాలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ ఉన్నారు, తీవ్ర స్థాయిలో రేషన్ బియ్యము దేశం దాటి వెళ్ళిపోతూ ఉన్నాయి, ఇతర దేశాలకు మన ఆంధ్రప్రదేశ్ నుంచే, కాకినాడ పోర్టు నుంచే రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నారంటూ కూడా రాజమండ్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుచ్చే చౌదరి గారు కావచ్చు, అలాగే ఇక్కడ ధూళిపాల నరేంద్ర గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అసెంబ్లీ సాక్షిగా ఈ ముగ్గురు మంత్రుల్ని, వివిధ శాఖలకు సంబంధించిన మంత్రుల్ని కూడా నిలదీస్తూ వచ్చారు. అసలు ఏం జరుగుతుంది కూటమిలో? కూటమికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో అయితే ఎవరు సరిగా లేరు. జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కొట్టుకుంటూ ఉంటారు. కూటమిలో ఉన్నటువంటి మూడో పార్టీ బీజేపీ మాత్రము అన్నీ కూడా గట్టును నిలబడి చూస్తూ ఉంటుంది. వాళ్ళకే మాకు సంబంధం లేదు, మేము కొంతమంది ఎమ్మెల్యేలను గెలిచాము, ఎంపీలను గెలిచాం కాబట్టి మాకు ఇంతటితో అయిపోయింది, రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో మేము ఇన్వాల్వ్ అవ్వము, ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు అమలు చేశారా లేదనేటువంటి అంశం మీద మేము మాట్లాడము, మాకు అధికారం వచ్చింది, ఈ 5 ఏళ్ళ అధికారాన్ని అనుభవిస్తాము, ఈ 5 ఏళ్ళ వరకు మేము ఉంటే సరిపోతుంది అనే విధంగా బీజేపీ ఉంది. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడలేదు. కానీ ఆ ఎఫెక్టు, ఆ ఇంపాక్టు జనసేన టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల మధ్య, మంత్రుల మధ్య కనిపిస్తుంది. దాని ఉదాహరణే ప్రస్తుతం అసెంబ్లీలో జరుగుతున్నటువంటి వివాదాలు. ప్రస్తుతం అసెంబ్లీలో జనసేన మంత్రుల టార్గెట్గా టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి మాటలు ఒకటో రెండో చిన్న ఇష్యూలు ఉంటాయి, చిన్న ఇబ్బందులు ఉంటాయి, వాటిని సామరస్యంగా పరుచుకునే పరిష్కారం ఉంటుంది. కానీ అసెంబ్లీ సాక్షిగా జనసేనకు సంబంధించిన మంత్రుల్ని టార్గెట్గా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు? ఇటీవల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ ఎమ్మెల్యే, చాలా సీనియర్ ఎమ్మెల్యే ఆయన, ఒక విధంగా టీడీపీ పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు నుంచే ఎన్టీఆర్ గారితో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తే
నాగబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇస్తూ వచ్చారు. నాగబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్‌కి సంబంధించి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ ఉంది. అది రాజ్యాంగ పదవి కాదు. కొన్ని రాజకీయ కారణాల వల్ల ఏర్పాటు చేసినటువంటి పదవి మాత్రమే అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంటే ఏదో పై లెవెల్‌లో లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళ ముగ్గురు మధ్య సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాయి తప్పితే ఎక్కడా కూడా గ్రౌండ్ లెవెల్‌లో, లోకల్ లెవెల్‌లో ఎమ్మెల్యేలకి, మంత్రులకి, క్యాడర్‌కి ఎక్కడా కూడా ఈక్వాలిటీ లేదు. అది ఇప్పుడు తీవ్ర స్థాయిలో అర్థమవుతుంది. అసలు జనసేనకు సంబంధించిన క్యాడర్ అయితే యాక్టివ్‌గా ఉన్నటువంటి పరిస్థితే లేదు. ఎన్నికల సమయంలో యాక్టివ్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటికి 16 నెలలు పూర్తి చేసుకుంది ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 16 నెలల్లో జనసేన చేసినటువంటి యాక్టివిటీ ఏంటి? కొద్దో గొప్పో టీడీపీ మంత్రులు, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని దూషిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఇచ్చినటువంటి హామీలపైన మాట్లాడుతూ వస్తుంది. సో ఇద్దరి మధ్య రాజకీయం నడుస్తుంది కానీ ఎక్కడా కూడా జనసేనకు సంబంధించిన రాజకీయ ప్రస్తావనే కనిపించట్లేదు. 100% స్ట్రైక్ రేట్తో మేము ఉన్నామని చెప్తున్నారు. 21 మంది ఎమ్మెల్యేలు గెలిచామని చెప్తున్నారు. 2 ఎంపీలు గెలిచామని చెప్తున్నారు. కూటమిలో 3 మంత్రులు ఉన్నాయని చెప్తున్నారు. కీలక పోర్ట్ఫోలియోలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ ఆధీనంలో ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇన్ని ఆధీనంలో ఉన్నా కూడా ఎందుకు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరట్లేదు? ఈవెన్ జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ మంత్రుల శాఖలకు సంబంధించి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి నిధులు కూడా తెచ్చుకునే పరిస్థితిలో లేదని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. జనసేన ఎమ్మెల్యేలని, జనసేన మంత్రులు కూడా మాకు ఇటీవల తాడేపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తే స్వయాన రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, రోడ్ల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది, గతంలో మనం పదే పదే మాట్లాడుతూ వచ్చాము, కనీసం మాకు ఆర్ఎండ్బి మినిస్టర్కి రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆర్ఎండ్బి మినిస్టర్కి దగ్గరికి వెళ్ళి మాకు నిధులు ఇవ్వండి, రోడ్లు వేసుకోవాలని చెప్పేసి అడిగినప్పటికి కూడా నిధులు రిలీజ్ చేసే పరిస్థితి లేదు, ఇలా అయితే మనం గెలిచే పరిస్థితి ఉండదు, మనం మళ్ళీ ఓడిపోతామని చెప్పేసి పదే పదే టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇంత ఇబ్బందుల్లో, ఇంత తీవ్ర స్థాయిల్లో ఎమ్మెల్యేల పనితీరు ఉందని చెప్పేసి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అసలు మాకు నిధులే ఇవ్వట్లేదు, నిధులు ఇవ్వకుండా మేము నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఒక పక్క ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. సో ఈ తారాస్థాయిలో జరుగుతున్నటువంటి గొడవలకి, ప్రస్తుతం అసెంబ్లీలో జరుగుతున్నటువంటి గొడవలకి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా జనసేన టీడీపీ మధ్య సఖ్యత లేదు. లోకల్గా గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ మధ్య లేదంటే అది వేరే విషయం. ఎందుకంటే లోకల్గా క్యాడర్లో మా ప్రతాపం, మీ ప్రతాపం చూసుకునే పరిస్థితులే కనిపిస్తూ ఉంటాయి. మేము పనిచేసాం కాబట్టి మాకు మద్దతు ఇవ్వండి, లేదంటే మేము పనిచేసాం కాబట్టి మాకు పదవులు ఇవ్వండి అని చెప్పేసి అడిగే ఉంటుంది. కానీ ఎమ్మెల్యేల స్థాయిలో, మంత్రుల స్థాయిలో ఆ సాన్నిహిత్యం లేదంటే మరి ఏం జరుగుతుంది? కూటమి మరో 30 ఏళ్ల పాటు, 15 ఏళ్ల పాటు కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుందా? కూటమి మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలకు శాంటిటీ ఉంటుందా? లోకేష్ గారిని సీఎంని చేయాలని చెప్పేసి పదే పదే టీడీపీకి సంబంధించిన మంత్రులు, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, యువ రక్తమంతా మాట్లాడుతుంది. అలాంటి శాంటిటీకి జనసేన మరి మద్దతు ఇస్తుందా? ఒక పక్క బాలకృష్ణ లాంటి వ్యక్తి, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, ఆయన కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద సెలబ్రిటీ, పాపులర్ సెలబ్రిటీ, నో సెలబ్రిటీ, జనసేనకు సంబంధించిన మంత్రి కందుల దుర్గేష్ గారిని తాత్సారం చేస్తూ ఎవడు వాడు నా పేరు 9వ లిస్టులో పెట్టింది, 9వ నెంబర్లో పెట్టిందని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు, వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్కి మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి స్పందన ఇస్తారు? వీటన్నిటికీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, మీ ఎమ్మెల్యేల మీద, మీ మంత్రుల మీద ఇలా ఈ రీతిలో, ఈవెన్ మీ పైన కూడా ఈ రీతిలో విమర్శలు వస్తున్నప్పుడు సఖ్యత ఎక్కడున్నట్టు కనిపిస్తుంది? ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని ఏమో ముగ్గురం కలిసి ఓడించాలి, ముగ్గురం కలిస్తే మాత్రమే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలం అని చెప్పేసి ఒక పక్క మీరు మాట్లాడుతూ ఉంటారు. గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు, క్యాడర్ మాత్రమేమో మీ మీద వ్యతిరేకత ఉంటుంది. ఒక పక్క జనసేన వాళ్ళని చూస్తేనేమో అలా, ఇటు టీడీపీ వాళ్ళని చూస్తేనేమో అలా. ఇలా అయితే ఎట్లా? మీరు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అధికారం కోసం కలిసి పనిచేస్తామని చెప్తున్నారు కదా. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కలిసి ఉండే పరిస్థితి కనిపిస్తుందా ఇప్పుడు? ప్రజా సమస్యల మీద, ప్రజలకు సంబంధించిన అంశాల మీద, మీరు ఇచ్చినటువంటి హామీల మీద ఎటు మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి. కనీసం మీ ఎమ్మెల్యేలని, మీ క్యాడర్ని, అలాగే మీతో పాటు ఉన్నటువంటి నాయకులను కూడా సమన్వయం చేసుకోలేకపోతే కూటమి నిలబడే పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది? మీరందరూ కలిసి ఉంటేనే కదా జగన్మోహన్ రెడ్డి ఓడించగలిగేది, జగన్మోహన్ రెడ్డిని ఇంకో 30 ఏళ్ల పాటు అసెంబ్లీకి రాకుండా చేయగలిగేది. సో మీరందరూ కలిసి ఉండాలన్నా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీకి రాకుండా ఉండాలన్నా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాకుండా ఉండాలంటే మీ ఎమ్మెల్యేలకి, మీ మంత్రులకి మధ్య జరుగుతున్నటువంటి గొడవలను ఆపేయండి. అలా కాకుండా ఈ గొడవలు ఇలానే పీక్ స్టేజ్కి వెళ్ళాయంటే ఖచ్చితంగా మీ కూటమి బ్రేక్ అవుతుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జనసేన మంత్రులకి, టీడీపీ ఎమ్మెల్యేలకి మధ్య జరుగుతున్నటువంటి వారు కావచ్చు, అలాగే టీడీపీ మంత్రులకి, జనసేన ఎమ్మెల్యేలకి మధ్య జరుగుతున్నటువంటి వారు కావచ్చు, వీటన్నిటి మీద ఒక క్లియర్ కట్ ఇండికేషన్ తీసుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే
పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళు క్లియర్ కట్ ఇండికేషన్స్ తీసుకోబోతే మాత్రము గ్రౌండ్ లెవెల్‌లో చాలా ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి. తద్వారా మీ కూటమి చీలిపోయే పరిస్థితులు కూడా వస్తాయనేది ప్రజల్లో ఇప్పటికే ఒక సంకేతం అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.